వైఎస్ జగన్ మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్నికల ముందు అమరావతి రాజధానిగా ఉంటుందని ప్రకటించిన జగన్ ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించారని తెలిపారు. ఉత్తరాంధ్రకు జగన్ ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. ఆయన ఉండేందుకు 700 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారని తెలిపారు. అమరావతి రైతులకు అబద్ధం చెప్పినందుకు జగన్ క్షమాపణ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఆనాడు అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఆనాడు ఆయన అన్నారు, నేను ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతి రాజధాని ఎక్కడికి వెళ్ళిపోదని ఆయన చెప్పారు అధ్యక్ష. ఆయనతో పాటు అనేక మంది వైకాపా సభ్యులు కూడా అదే చెప్పారు అధ్యక్ష. రాజధాని ఎక్కడికి వెళ్ళదు, ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి ఉంటుందని ఆనాడు చెప్పారు అధ్యక్ష. 151 సీట్లు గెలిచారు అధ్యక్ష. అబద్ధం చెప్పి గెలిచారు అధ్యక్ష. గెలిచిన వెంటనే మీరు చూస్తే ఏకంగా ప్లేట్ ఫిరాయించారు, 3 ముక్కల ఆట ప్రారంభించారు అధ్యక్ష. 3 రాజధానులు అని చెప్పారు అధ్యక్ష. అమరావతి ఎటుగో నాశనం చేశారు. అట్లని ఉత్తరాంధ్రలైన కట్టారు అధ్యక్ష. ఒక్క వ్యక్తి బతికేదానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు అధ్యక్ష. 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అంతేగాని ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయాలి, ఒక్క పరిశ్రమ తీసుకెళ్ళారు.